ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమమే కదా? క్షేమంగా ఉండాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకోసం. ప్రార్థన కొరకు మిమ్మల్ని పురికొల్పాలని, ప్రోత్సహించాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఆమోదించి, ఆదరించి, మీరు అందించేటువంటి ప్రోత్సాహం కొరకు దేవుని ఎంతో మహింపరుస్తున్నాను. ప్రార్థనలో మన శరీర సంబంధమైన సమస్యలకు పరిష్కారాన్ని వెతకటమే కాదు, ప్రభు చిత్తాన్ని ఎరిగి దేవుడు ఆశించే వాటిని కూడా ప్రార్థనలో, విజ్ఞాపనలో మనం గుర్తు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆసక్తి కలిగి మనం అడగాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అని. కాబట్టి పరలోక సంబంధమైన ఈవులు, అలాగే భూమి మీద దేవుని రాజ్య విస్తరణ, దైవ చిత్తం యొక్క నెరవేర్పు, సార్వత్రిక సంఘక్షేమం, సత్యం కొరకైనటువంటి భారంతో సేవకుల ఉపదేశం, నశించిపోతున్న ఆత్మల రక్షణ, దైవజనుల భద్రత, వారి సాక్ష్యం, ఇలా అనేక సంగతులను గురించి మనం ప్రార్థించాలి. దేశం కొరకు, ప్రపంచంలోని మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దిక్కులేని వారి కొరకు, అనాథల కొరకు, విధవరాండ్ర కొరకు, రోగుల కొరకు, నానావిధ శ్రమల్లో నలిగిపోతున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే మన వ్యక్తిగత విషయాలను కూడా ప్రార్థనలో మనం దేవుడిని అడగవచ్చు. ఇంతేకాకుండా ప్రార్థన అనగానే కేవలం అడగటమే అని అనుకోవద్దు. ఇంతకు మునుపు దేవుడు చేసిన కార్యాలను కూడా తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవుణ్ణి ఆరాధించటం, మహింపరచటం, అంతేకాకుండా దేవుని ప్రత్యక్షతలు ఆపేక్షించి, దేవుని సన్నిధిని ఆకాంక్షించి, దేవుని సాహచర్యాన్ని ఎక్కువగా ఆశించటం, దేవుణ్ణి పదే పదే తలపోసుకుంటూ మహింపరచుకోవటం మొదలైన ఎన్నో సంగతులు ప్రార్థనలో మనం దేవుని దగ్గర అనుభవించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, అడగాల్సినవి ఉన్నాయి, ఇలా ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ ప్రార్థన అనగానే ఏదో మన సమస్యలకు పరిష్కారం కోసం 4 ముక్కలు చేద్దామని పొరపాటును కూడా అనుకోవద్దు. ప్రార్థన అంటే నీ దేవునితో, నీకు ప్రియమైన తండ్రితో మనసారా మాట్లాడుకునే ఒక మధురమైన అనుభవంగా ప్రార్థన ఉండనియండి. తర్వాత మన శరీర సంబంధమైనటువంటి అక్కర్ల కోసం కూడా నువ్వు దేవుని అడగొచ్చు. ఎందుకంటే మన ఆత్మ సంబంధమైన విషయాలకి, భౌతిక సంబంధమైన విషయాలకి దిక్కు ఆయనే కాబట్టి, సమాధానం, సహాయకుడు ఆయనే కాబట్టి మనం ఆయన అడగొచ్చు. ఇప్పుడు ప్రార్థనకు పురికొల్పుగా ఒక సహోదరి ప్రార్థించుకొని పొందినటువంటి విజయాన్ని నేను మీకు అందిస్తాను. ఇది చాలామంది నాకు ప్రార్థన విజయాలు చెప్పారు, కానీ ఇంత స్పష్టంగా 4 పేపర్లలో నీట్గా ఇంత చక్కగా రాసి విత్ ఫొటోస్తో సహా పంపించినటువంటి ఈ సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా కార్యాలు చేస్తే, ప్రార్థన విజయాలుగా, అంటే మీరు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు జరిగించిన కార్యాలు స్పష్టంగా ఆధారాలతో సహా ఉంటే, రిపోర్ట్స్తో సహా ఉంటే తప్పకుండా మీరు పంపొచ్చు. వాటిని కూడా నేను ప్రార్థనా విజయాల్లో మాట్లాడుతాను. ఏ కార్యమైనా దేవుడు నీ ప్రార్థనకు జవాబుగా చేసినటువంటి కార్యం ఏదైనా అది ప్రజలు వినదగ్గదైతే తప్పకుండా ఫోన్ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసి మన సిస్టర్స్కి తెలియజేయచ్చు. లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా కూడా మీరు మాకు మీ సమాచారాన్ని అందుబాటులోకి తేవచ్చు. ఈ పాయింట్ దయచేసి మిస్ అవ్వకండి. సోదరి రాసినటువంటి ఈ సందేశం, లేకపోతే ఈ సాక్ష్యం, లేకపోతే ఈ ప్రార్థనా విజయం ఏదైతే ఉందో అది నేను వివరించి చెప్పడం కన్నా కూడా తనే చక్కగా వివరణాత్మకంగా రాసింది కాబట్టి ఉన్నది ఉన్నట్టు చదువుతాను నేను. చక్కగా మీరు వినండి, ఆత్మీయంగా ప్రోత్సహించబడండి. దైవజనులు షాలేమన్నకు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దైవజనులకు అందరికీ, పరిచారకులకు మరియు సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తుంది సోదరి. తర్వాత ఇక తన మాటలోనే చదువుతాను. అయ్యా, నా పేరు కరుణ, మాది భీమవరం ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. 2006వ సంవత్సరంలో
నేను దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. మాకు 2 అమ్మాయిలు. మా చిన్న పాపకు 2020 నుండి ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే యూరిన్ ఎక్కువగా అవటం, అలాగే ఋతుక్రమంలో మార్పులు రావటం జరిగింది. ఈ కారణంగా మరి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అప్పట్లో కరోనా సమస్య విపరీతంగా ఉన్న కారణం చేత హాస్పిటల్స్లో నార్మల్ కేసులు ఏవి చూడట్లా. కాబట్టి ఆర్ఎంపీ వైద్యం దగ్గరికి వెళ్ళి చూపిస్తే 3 నెలల కోర్సు వాడమన్నారు ఈ సమస్యకి. కానీ ఆ బిడ్డ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనబడలేదు. తర్వాత భీమవరంలో సాయి ఇండియన్ హాస్పిటల్లో లేడీస్ స్పెషల్లో చూపించడం జరిగింది. ఆవిడ ఒకసారి పొట్ట స్కానింగ్ చేయించారు. దానిలో అండాశయంలో నుండి కణితి ప్రారంభమై అది పొట్టలోని కొన్ని భాగాలకు వ్యాపించింది అని రిపోర్ట్ వచ్చింది. అది మీరు ఫోటోలో చూడొచ్చు. సోదరి చక్కగా ఫోటో కూడా పంపింది. ఆ కణితి ఉన్న సైజుని బట్టి మందుల వల్ల తగ్గదు, ఆపరేషన్ చేయాలి అన్నారు. చిన్న వయసు కారణంగా లాప్రోస్కోపీ ఆపరేషన్కి ఒప్పుకోవడం జరిగింది. ఆపరేషన్కి ముందు వాళ్ళు అది ఏ కణితి అని పరీక్షలు చేయడం జరిగింది. బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ లేదు అని వచ్చింది. దాంతో వారు ఆపరేషన్ ప్రారంభించారు. మార్చి 7, 2021 ఆదివారం రోజున ఆపరేషన్ ప్రారంభించారు. లేజర్ ఆపరేషన్ చేస్తుండగా కణితి బయటకు రావడం లేదు. దాంతో వారు లేజర్ ఆపరేషను సక్సెస్ కాలేదని ఓపెన్ సర్జరీ చేయడానికి మొదలుపెట్టారు. చేస్తూ ఉండగా కణితి నుండి రక్తం రావడంతో వారు క్యాన్సర్ కణితి అని భయపడి టెస్ట్కి సరిపడా చిన్న ముక్క తీసి సర్జరీ ఆపేయడం జరిగింది. డాక్టర్లు బయటకు వచ్చి, అమ్మ ఇది ప్రమాదకరమైన కణితిలాగానే ఉంది, మీరు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తీసుకువెళ్ళడం మంచిది అని చెప్పారు. పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి. సర్జరీ సగంలో ఆపేసి వాళ్ళు ఈ మాట చెప్పారు. ఆదివారం రోజున సగం సర్జరీలో ఉన్న మా పాపను తీసుకుని నేను ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. తర్వాత తీసిన ఆ చిన్న ముక్కను టెస్టుకి ఢిల్లీ పంపించారు. అది రావడానికి 27 రోజుల సమయం పట్టింది. రక్తం కారుచున్న కణితిని లోపల అలా ఒక్క రోజు వదలడమే ప్రమాదకరమని డాక్టర్లు చెబుతారు. ఇది నిజమే. ఎందుకంటే గడ్డ పగిలితే ఇంకా డేంజరే కదా, ప్రాణాపాయం కదా. ఇది మనకు కూడా తెలిసిన విషయమే. చూద్దాం ఇంకా సోదరి ఏం చెప్తుందో. 27 రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ని రోజులు కూడా వైద్యం లేకపోయినా ప్రార్థనా సహాయంతోనే నా దేవుడు బిడ్డను కాపాడాడు. తర్వాత రిపోర్ట్స్ తీసుకుని విజయవాడ అమెరికన్ అంకాలజీ క్యాన్సర్ కేర్కి వెళ్ళడం జరిగింది. ఆ రిపోర్టు ఫోటో 2లో ఉంది, చూడండి. వారు రిపోర్ట్స్ చూసి పేగులకు అంటుకున్న కణితి, దాంతోపాటు కణితిలో క్యాన్సర్ కూడా మొదలైంది అని చెప్పారు. కణితిలో మాత్రమే క్యాన్సర్ కణాలు మొదలయ్యాయి, బాడీలోకి రాలేదు. పేగులకు అంటుకున్న కణితి లూజ్ అయి వ్యాపించిన ఆ కణితి ఒక ఉండ కింద కట్టడానికి 6 ఇంజెక్షన్లు చేయాలి, కీమోథెరపీ చేయాలి అని చెప్పారట. 6 నెలల పాటు విజయవాడలోనే ఉండాల్సి వచ్చింది. 2 కీమోలు పెట్టించుకున్న తరువాత మే 8 పాప శరీరంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు అదే సమయానికి కరోనా సెకండ్ వేవ్ ఉండటం, పాప శరీరంలో కరోనా లక్షణాలు కనిపించడం చాలా భయానికి గురయ్యాం. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ద్వారా శాలేమన్న వాక్యం మా వద్దకు చేరింది. దేవునికి స్తోత్రం. అది మే 11, 2021 మా పాప పుట్టినరోజు. ఆ పుట్టినరోజున వీడియో నంబర్ 1 శాలేమన్న ద్వారా దేవుడు అందించినటువంటి ఆ మాటలు మీకు వీడియో ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నాను. లోకం భయపడ్డట్టు మనం భయపడటానికి వీలు లేదు. ఎందుకంటే లోకానికి లేనిది మనకున్నది దేవుని కృప. మనకు తోడై ఉన్నది దేవుని కృప. క్రీస్తు యేసునందు స్వస్థత ఉన్నది. ఆయన యందలి నిరీక్షణ విశ్వాసం మనకుంది కనుక ఆయన చిత్తమై మనల్ని భూమి మీద బ్రతకనివ్వాలి అనుకుంటే ఏ తెగులు మనల్ని ఏమీ చేయలేదు. ఆయన చిత్తమే మనల్ని తీసుకోవాలనుకుంటే ఏ తెగులతో నిమిత్తం లేకుండా కూడా తీసుకోగలడు. తీసుకోలేడా? తీసుకోగలడా? తీసుకోలేడా? ఆయన ముగించాలనుకుంటే ఏ తెగులతో అవసరం ఉంది ఆయనకి?
ఆయన మనకి బ్రతుకునిచ్చి భూమి మీద సేవ చేయించాలనుకుంటే 100 తెగుళ్ళు ఏకమై వచ్చినా మన వెంట్రుక కూడా పెకలించలేవు. అర్థమైతే సపోర్ట్ పెడితే మాయపరచు గట్టిగా కూడా. తెగుల విషయంలోనే కాదు, సమస్యల విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, బాధల విషయంలో, శోధనల విషయంలో లోకస్తులు బెంబేలెత్తినట్టు, గడగడలాడినట్టు, భయపడ్డట్టు, సాగు బతుకన్నట్టు నువ్వు అనటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను దేవుడు వల్లి పద్మంగా కోరుకున్నాడు. ఆ లక్షణాలు నీలో నాలో మనలో కనపడాలి. ఆ విశ్వాసపు పరిమళం నీలో నాలో కనపడాలి. ఓకే, దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ మాటలు మేమున్న స్థితిలో నుండి మళ్ళా మమ్మల్ని బ్రతికించాయి. అప్పటి నుండి అన్న వాక్యాలు వినడం ప్రారంభించాము. అవి మాకు ప్రార్థనలో ఎదుగుటకు ఎంతగానో సహాయపడ్డాయి. ఒకరోజు అన్న వాక్యం ద్వారా నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి మంచం ప్రక్కనే ఉండి మోకరించి ప్రార్థించమని చెప్పారు. ఆ రోజు మొదలుకొని పాప ప్రక్కనే ఉండి మోకరించి ప్రార్థించడం, స్తుతులు చెల్లించడం మొదలుపెట్టాం. ప్రియులారా, నేను కొన్నిసార్లు దేవుని ఆత్మ నడిపింపులో వాక్యాలు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు సోదరు చెప్పినటువంటి సాక్ష్యం, అలాగే మీరు విన్నటువంటి నా మాటలు నాయి కాదు, దేవుడు నా నోటి నుండి పలికించిన మాటలు. స్తుతి మహిమ ఘనత ఆయనకే చెల్లాలి. తర్వాత విషయం చూద్దాం. 4వ కీమో అయిన తర్వాత పాప పొట్ట పెరగడం గమనించి వైద్యులకు చెప్పడంతో వారు స్కానింగ్ తీశారు. 4 కీమోలు అయినా సరే ఆ కణితి మీద వైద్యం ఏమాత్రం పనిచేయలేదు. పైగా కణితి పెరిగింది. నీరు పట్టడం వలన అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, కణితి లోపల ఉంచకూడదు అన్నారు. అలాగే కణితి పేగులను అంటుకొని ఇంకా వదలలేదు కాబట్టి ఎంతవరకు వస్తే అంతవరకే తీసి మిగతా దాన్ని వదిలేస్తాము అన్నారు. ఇప్పటికే భీమవరంలో సగం చేసి వదిలేశారు. మరలా అలాగే చేస్తే పాప పరిస్థితి ఏంటి అని మనసులో బాధపడ్డాను. దేవుని దగ్గరే మోకాళ్ళుని ఏడ్చేవాళ్ళం. 6 నెలల్లో మేము వేరే ప్రాంతంలో ఉండడం వలన ఏ మందిరానికి వెళ్ళలేక శాలేమన్న వర్తమానాలు ఫోన్లోనే వినేవాళ్ళం. నేనున్న పరిస్థితుల్లో ఆ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి. దేవునికే మహిమ. ఎడతెగక ప్రార్థించడానికి పురికొల్పాయి. ప్రభువుకు స్తోత్రం. మేము ప్రార్థించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేస్తానన్న డాక్టరే మరలా ఉన్న 2 కీమోలు కూడా అయిన తర్వాతే ఆపరేషన్ చేద్దామన్నారు. ఆ కీమోలు అయిన తర్వాత ఆపరేషన్ కంటే ముందే పాప బాప్తిస్మం పొందడం జరిగింది. అది జరిగిన వెంటనే పాపకు డెంగ్యూ రావడం జరిగింది. అంటే డెంగ్యూ జ్వరం. దాన్ని కూడా ప్రార్థన ద్వారానే దేవుడే నయం చేయడం జరిగింది. ప్రియులారా, గమనించండి, సోదరి అడుగడుగున తన కుటుంబంతో కలిసి ప్రార్థనతోనే జయించుకుంటా వచ్చింది. దేవుడి కార్యాలు చూసుకుంటా వచ్చింది. సరే, తర్వాత చూద్దాం. ఆపరేషన్ కొరకు డాక్టర్లు మరలా స్కానింగ్ ఎంఆర్ఐ చేయగా దాన్ని చూసి పెద్ద పేగు, యూరిన్ బ్యాగ్ వంటి భాగాలకు అంటుకొని కణితి ఉండడం వలన ఈ భాగాలకు మరి ప్యాచి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా హై రిస్క్. ఫోటో 4లో మీరు చూడొచ్చు. అక్కడ రౌండ్ చేయడం జరిగింది. ఆయన రాసింది ఆగస్టు 6, 2021. డాక్టర్ ఏం చెప్పాడండి? హై రిస్క్ అని చెప్పాడు. ఆగస్టు 6, 2021న దేవుడు అన్న ద్వారా పాపతో ఎహెజ్కేలు గ్రంథము 37:5 ద్వారా మాట్లాడడం జరిగింది. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేమంతా కుటుంబంగా కూడి ప్రార్థించడం జరిగింది. డాక్టర్లు ఎన్ని చెప్పినా మేము నీ యందే విశ్వాసం ఉంచాము. నీవిచ్చిన బిడ్డను నీవే బ్రతికిస్తావని విశ్వాసంతో ప్రార్థించేవాళ్ళం. మొర ఆలకించిన దేవుడు ఆ రాత్రి నాకు ఒక దర్శనాన్ని చూపించారు. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి మా వైపు తిరిగి చేతులెత్తి మా కొరకు ప్రార్థిస్తున్నట్లు చూపించారు. ఈ దర్శనం నన్నెంతో బలపరిచింది. నా దేవుడే నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ధైర్యం వచ్చింది. ఇది నిజంగా నిజం ప్రియులారా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి కూడా మనకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాం. ఆ నడిపింపు కూడా మనకు రాని అంత వేదనలో ఉంటాం. కానీ మీకు తెలుసా, చాలా సందర్భాల్లో మనం చెయ్యని ప్రార్థనలకు దేవుని దగ్గర నుండి జవాబులు వచ్చాయి. అరే, ఇది నేను అడగలేదు కదా, ఇది ఎలా వచ్చింది నాకు అని మనకు ఆశ్చర్యం. నువ్వు అడగలేదు, కానీ నీ పక్షాన పరలోక తండ్రిని యేసయ్య అడిగాడు. ఇలా నా మట్టుకు నా జీవితంలో, అలాగే ఇప్పుడు సోదరు చెప్తున్న విషయాల్లో కావచ్చు, ఇది వింటున్న మీ జీవితాల్లో కూడా నువ్వు అడిగినవి పొందావు, అడగనివి కూడా కొన్ని పొందావంటే
నీ పక్షంగా పరిశుద్ధాత్మ విజ్ఞాపన ఉంది, యేసయ్య విజ్ఞాపన కూడా ఉంది. ఎన్నో ఆటుపోట్లు వచ్చిన ఆత్మీయ జీవితంలో నిలబడ్డామంటే ఆయన విజ్ఞాపనే. శత్రువు ఎన్నోసార్లు మనల్ని పడద్రోయటానికి చూసినా నిలబడ్డామంటే ఆయన విజ్ఞాపనే. ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు మనల్ని ఆవరించిన బ్రతికి ఉన్నామంటే ఆయన విజ్ఞాపనే. మన జీవితంలో మనం ప్రస్తుతం పొందినవి అన్నీ కూడా ఆయన విజ్ఞాపన ఫలాలే. ఏదేమైనా సోదరి దర్శనం నిజమే, ఆయనే విజ్ఞాపనకర్త. ఆ దర్శనం చూసిన తర్వాత సోదరికి ధైర్యం వచ్చిందని చెప్తుంది. తర్వాత ఆగస్టు 30, 2021 సోమవారం ఉదయం పాపకు ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. మేమందరం దేవుని స్తుతిస్తూనే పాపని ఆపరేషన్ థియేటర్కి పంపించాం. 3 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. జరుగుతున్నంతసేపు మేము చేతులెత్తి ప్రార్థిస్తూనే ఉన్నాం. గుడ్, అది జరగాల్సింది, అది చేయాల్సింది. దేవునికే స్తోత్రం. ఇదే నేను చెప్తుంది కూడా. మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికీ సమాధానం నా యేసయ్య దగ్గరే ఉంది. ఏ డాక్టర్ అయితే ఈ ఆపరేషన్ హై రిస్క్ అన్నారో అదే డాక్టర్ నోటితో ఆపరేషన్ సక్సెస్ అని దేవుడు అనిపించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆయన చెప్పినట్టు కాకుండా ఏ అవయవానికి ప్యాచి అంటే రంధ్రం పడకుండా ఆశ్చర్యకరంగా ఆ కణితి మొత్తం బయటికి రావడానికి దేవుడే సహాయం చేశాడు. ఫోటో 5. మరలా వచ్చిన కణితి క్యాన్సర్ టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో క్యాన్సర్ కణజాలం అసలు ఏమీ లేదని, క్యాన్సర్ కాదని రిపోర్టు రావడంతో ఆశ్చర్యపోయి అదే కణితిని టెస్ట్కి మళ్ళా పంపించారు. రెండోసారి కూడా క్యాన్సర్ కాదని వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్స్ ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ఆ రిపోర్ట్ మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఫోటో నంబర్ 6. శూన్యం లాంటి నా బిడ్డ పరిస్థితిని దేవుడు సుందర సృష్టిగా చేశాడు. నా బిడ్డ ఫోటో ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఎన్నో శోధనాకరమైన పరిస్థితుల్లో నుండి, కరోనా, క్యాన్సర్, డెంగ్యూ లాంటి వాటిలో నుండి దేవుడు ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, నా బిడ్డ విషయంలో చేసిన ఆర్తధ్వనుల ద్వారా నా బిడ్డను సజీవంగా ఉంచాడు. దైవజనులు ప్రార్థించిన ప్రతిసారి నేను బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థించడం జరిగింది. ఇది ప్రార్థన ద్వారా జరిగిన గొప్ప కార్యం. సంవత్సర కాలం పాటు జరిగిన వైద్యంలో 2 ఆపరేషన్లు జరిగిన, కీమోథెరపీ చేయించుకున్న ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు నా బిడ్డను బ్రతికించాడు. ఏ గ్రామంలో అయితే వ్యతిరేకతలు ఎదుర్కొన్నామో అదే గ్రామంలో దేవుడు నా బిడ్డను సజీవ సాక్షిగా నిలవబెట్టాడు. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు పిల్లారా, విన్నారు కదా. నాకైతే ఇది చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. నా దేవుని ప్రేమ, దీనిలో ఆయనకు చేసిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చే జవాబు. ఫోటోలో కూడా మీరు చూశారు, చూడొచ్చు, మళ్ళా చూడొచ్చు. దయచేసి ఇవి చూసిన మీరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో ఉన్నారో, అవి శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా అన్నిటికీ చాలినవాడు నా యేసయ్య. దయచేసి నీ కుటుంబ సభ్యులకు ప్రాబ్లం ఉన్నా, నీకు సమస్య ఉన్నా, నువ్వు ఒంటరిగా ఏ దిక్కు ఆదరణ లేకున్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఆయన పాదాల చెంత మోకాళ్ళు ఉన్నాయి. నీవెదుర్కొంటున్న ప్రతికూలతల విషయంలో దేవుణ్ణి ఎందుకు అడగకూడదు అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో కాసేపన్నా గడిపారా? గడిపితే సంతోషం, లేకపోతే ఇది చూసిన తర్వాతైనా, ఇది విన్న తర్వాతైనా వెళ్ళి దేవునితో కొంత సమయం గడపండి. మనసారా ఆయనతో మాట్లాడండి. లోకం మొత్తం వదిలినా యేసయ్య నిన్ను వదలడు. తనకు మొర్రపెట్టే వారికి నిశ్చయంగా ఆయన జవాబిచ్చేవాడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన పక్షంగా తండ్రిని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనుక తప్పకుండా నీకు ప్రతిఫలం ఉంటుంది. లేచి వెళ్ళి ప్రార్థనలో దేవుని వేడుకో. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ సాక్ష్యం అందించిన కుటుంబాన్ని నా దేవుడు ప్రత్యేకంగా దీవించి ఇంకా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.